సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్. ఇక్కడ యాహ్! అమెరికా ఒక విషయంలో టెన్షన్ పడుతుందనేది ఒక వార్తలు వస్తున్నాయి సార్. ఆ! బెహ్రెయిన్‌లో ఉన్న ఫిఫ్త్ ఫ్లీట్. యెస్. ఈ ఫిఫ్త్ ఫ్లీట్ అంటే ఏంటి? ఎందుకు దీనిపైన బాంబింగ్ జరగగానే అమెరికా ఎందుకు కొంచెం వెనక్కి అడుగు వేసినట్టుగా అనిపిస్తుంది? అవునండి. హ్మ్. ఇది ఫ్లీట్ అనేటువంటిది ఫస్ట్ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. హ్మ్. ఫ్లీట్ అంటే ఏంటి అంటే మనం కోర్ అని చెప్పేసి ఎలాగైతే మాట్లాడతామో సార్. అలాగే ఫ్లీట్ అంటే ఒక నావల్ ఫోర్స్ అనమాట అండి. హ్మ్. ఈ ఫిఫ్త్ ఫ్లీట్ అనేటువంటి దానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నదండి. ఒకటి జాగ్రఫికల్ ఇంపార్టెన్స్, రెండోది టాక్టికల్ ఇంపార్టెన్స్, మూడోది టెక్నికల్ ఇంపార్టెన్స్ అండ్ నాలుగోది డామినేటెడ్ ఇంపార్టెన్స్ అనేటువంటి వివిధ రకాలైనటువంటి ఇంపార్టెన్స్లు ఉన్నాయండి. భౌగోళిక ప్రాధాన్యత కనుక మనం తీసుకున్నట్లయితే భౌగోళిక ప్రాధాన్యత ప్రకారం దాదాపు 65 మిలియన్ల చదరపు కిలోమీటర్లు అండి. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే మనకి 65 lakhs 65 మిలియన్స్ కాదు 65 lakhs అంటే 6.5 మిలియన్స్ 6.5 మిలియన్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని ఇది ఫ్లీట్ అనేటువంటిది కంట్రోల్ చేస్తుంది. ఫ్లీట్ అనగానే మనం నేవల్ ఫోర్స్ అని చెప్పాలి. ఇందులో ఏముంటాయి అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుందండి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఒక సామాన్యమైనటువంటి ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనకి ఎయిర్ ఫోర్స్‌ని సముద్రంలో కూడా ల్యాండ్ చేసి టేక్ ఆఫ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడలు. అంటే మీకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉన్నది అంటే ఎంటైర్ అరేబియన్ సీని కంట్రోల్ చేసేస్తది. లేతే ఎంటైర్ ఇండియన్ ఓషన్‌ని కంట్రోల్ చేయగల కెపాసిటీలుంటాయి. సో, ఈ ఫిఫ్త్ ఫ్లీట్‌లో ఏంటి అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉన్నది. దాంతో పాటు 25-45 వెసల్స్ అనేటువంటివి ఇందులో పనిచేస్తున్నాయండి. దీంతో పాటు 2-3 సబ్‌మెరైన్స్ కూడా ఇందులో పనిచేస్తాయి. అంటే దాదాపు ఇటు హార్ముజ్ జలసంధిని, సూయజ్ జలసంధిని, అలాగే బెర్మిడా డి ఆల్మా అనేటువంటి ఈ యొక్క కాల్వ వీటినన్నిటిని కలిపి ఇది కంట్రోల్ చేస్తుందండి. దాదాపు 21 దేశాలను కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటిది. 1995లో ఈ మధ్యప్రాచ్యంలో గల్ఫ్ ప్రాంతంలో అమెరికన్ యొక్క సుప్రిమసీని కాపాడుకోవడం కోసం సోవియట్ రష్యా ఎప్పుడైతే అంతమైందో అప్పుడు తీసుకొచ్చినటువంటి ఫ్లీట్ ఇది. ఇది నాట్ ఓన్లీ సరే ఇప్పుడు జాగ్రఫికల్‌గా నేను చెప్పాను. అలాగే వెపన్స్ వైస్ చెప్పాను. ఇప్పుడు టాక్టికల్ వైస్ గనక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ ఫ్లీట్. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ గానీ, లేకపోతే మెరైన్ సూపర్ పవర్ గానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ ఫోర్స్ పనిచేయించగలిగినటువంటి సామర్థ్యం గానీ, ఇవన్నీ కూడా ఈ ఫ్లీట్‌లో ఉన్నాయండి. అంటే ఫ్లీట్ మీద దెబ్బ కొట్టడం అంటే ఏంటి అంటే ఇది ఇరాన్‌ని మాత్రమే కాపాడుకోవడం కాదు. దాదాపు 21 కంట్రీలని కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లీట్ దెబ్బతింది అంటే అమెరికా యొక్క ఆధిపత్యం ఇక్కడ ఈ గల్ఫ్ ఆఫ్ కంట్రీస్‌లోనే అది ఇనీషియల్‌గా ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఇరాన్, ఇరాక్ ఈ కంట్రీస్‌ని కంట్రోల్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఫ్లీటు. అది ఇప్పుడు దాదాపు 21 కంట్రీస్‌ని కంట్రోల్ చేస్తుందండి ఆ ఫ్లీట్ అది. ఓకే. సో, బహ్రెయిన్‌లో ఉన్నటువంటి ఈ ఫ్లీట్‌ని స్ట్రైక్ చేయడం అంటే దాని అర్థం ఏంటి అంటే మధ్యప్రాచ్యంలో దీని ఆనవాళ్ళని కంట్రోల్ చేయడం. అంటే ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంది. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొని పనిచేస్తున్నాయి. దాదాపు 15,000 నుంచి 20,000 మంది మెరైన్ కమాండోస్ కావచ్చు, లేకపోతే అమెరికన్ సోల్జర్స్ కావచ్చు, ఫైటర్ పైలట్స్ కావచ్చు, ఈ అమెరికాకి చెందినటువంటి సైన్యం ఇక్కడ పనిచేస్తుందండి దీని మీద ఆధారపడి. సో, ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఒక ఫ్లీట్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అంటే అమెరికాకి ఇది ఫిఫ్త్ ఫ్లీట్ అనేటిది చాలా ఇంపార్టెంటు. ఇక్కడ మధ్యప్రాచ్యంలో కంట్రోల్ తీసుకురావడం కోసం దీన్ని కూడా అందుకే నేను ఐఆర్‌జీసీ దళాల్ని తక్కువ అంచనా వేయొద్దని నా ఇంటర్వ్యూస్‌లో చెప్పుకుంటూ రావడానికి గల కారణం ఏంటంటే దే ఆర్ అంత తేలిగ్గా తీసి పడేయడానికి లేదు. దే ఆర్ వెరీ టాక్టికల్లీ మూవింగ్. అందుకే అమెరికా కూడా జంకింది. ఎందుకంటే ఈ యొక్క ఫ్లీట్ ఒక్కసారి ఎప్పుడైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్‌ని కొట్టేశారు అంటే గనక దాని యొక్క ప్రాబల్యం తగ్గిపోయినట్టే. కాబట్టి దిస్ ఈజ్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. టాక్టికల్లీ ఇంపార్టెంట్, జాగ్రఫికల్లీ ఇంపార్టెంట్, టెక్నికల్లీ ఇంపార్టెంట్ అండ్ అమెరికాకి ఆధిపత్యం కొనసాగించాలంటే ఫిఫ్త్ ఫ్లీట్ అనేటువంటిది ఇంపాక్ట్ కాకూడదు. అదనమాట. సో, ఇప్పుడు ఈ ఇరాన్ చేసిన ఈ దాడి వల్ల అదేమైనా కొంత ఇంపాక్ట్ అయ్యిందా? ఇంపాక్ట్ కాకపోయినప్పటికీ కూడా ఇంపాక్ట్ చేయగలదు అనేటువంటి భయాన్నైతే కలిగించిందండి. ఓకే. ఇరాన్. ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటి డ్యామేజ్ మేజర్ డ్యామేజ్ ఏం కాదు. ఎందుకంటే దాని యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ బానే ఉంది. సబ్‌మెరైన్స్ బానే ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేటివి చాలా 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 ఇంపార్టెంట్.
ఒక్కసారి గనక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గనక కొట్టేసింది అంటే ఇరాన్, అంటే ఇఫ్ ఐఎమ్ ద ఇరానియన్ జనరల్, ఐఎమ్ ద టాప్ మోస్ట్ కమాండర్ ఓవర్ దేర్, మై ఇంటెన్షన్ ఈస్ టు హిట్ దట్ బ్లడీ క్యారియర్. సార్ అంతే అండి, యుద్ధాన్ని నేను డామినేషన్, ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా క్యారియర్ మీదే ఉంటుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవడం ఇప్పుడు అమెరికాకి చాలా ఇంపార్టెంట్. దాన్ని కాపాడుతూ మళ్ళీ 4-5 వెజల్స్ ఉంటాయండి. దాదాపు ఒక 30-40 వెజల్స్ దానికి కూడా పనిచేస్తూ ఉంటాయి. ఫ్లీట్ మీన్స్ ఎంటైర్ వెజల్స్ అనమాట అండి. ఒక 25-40 వెజల్స్ అప్రాక్సిమేట్లీ దీని వెంట పనిచేస్తూ ఉంటాయి. నెంబర్ మైట్ వేరీస్ అకార్డింగ్ టు ఆపరేషన్ బట్టి అది ఆ వెజల్స్ అనేటువంటి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది మళ్ళీ పండూబీలు అంటే జలాంతర్గాములు, మీకు తెలిసే ఉంటుంది. జలాంతర్గాములు పండూబీస్ అంటాం హిందీలో. ఆ పండూబీలు సబ్మెరైన్స్, ఇంగ్లీష్లో సబ్మెరైన్స్ అంటాం. ఇవి చక్కగా నీటి అడుగును పని చేసుకుంటూ పోతాయి. అవి ఒక 3 to 4 అవి పనిచేస్తూ ఉంటాయి ఈ ఫ్లీట్లో. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇట్ ఈస్ టాక్టికల్లీ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అమెరికా వాటిని కాపాడుకోవడం. రేపొద్దున్న ఈ గల్ఫ్ మీద కంప్లీట్ కమాండ్ తీసుకురావాలంటే ఇది చాలా అవసరం. అండ్ ఇరాన్ని తాను కాపాడుకోవాలంటే దీన్ని కొట్టడం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. సో దట్స్ వై ఈ 5th ఫ్లీట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ అమెరికా అన్నమాట. కానీ ఇక్కడ అమెరికా కొంత భంగపాటు పడిందని చెప్పొచ్చు. భంగపాటు పడిందండి. కారణం ఏంటి అంటే వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. అవును. సో ఈ మోడర్న్ వార్ఫేర్ లో లీడర్ ని టార్గెట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే, ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ లీడర్షిప్ అనేటువంటి లేకుండా చేస్తే కనుక వీళ్ళు బేతాహుతులు అయిపోతారు, చిత్తరబిత్తర అయిపోతారు, అసలు ఏమి కనిపించదు, ఏం చేయాలో అర్థం కాదు అని అనుకున్నారు. కానీ దానికి వ్యతిరేకంగా జరిగింది. ఇమీడియట్ గా అక్కడ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఆ విధంగా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ లార్జ్ ఇంపాక్ట్ ఆన్ ట్రూప్స్. మన ప్రేక్షకులకు అర్థం కావాలంటే నేను ఒకసారి ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి టెర్మినాలజీ వదిలిపేసి కామన్ మ్యాన్ లాంగ్వేజ్ టెర్మినాలజీ యూజ్ చేస్తాను. బాహుబలి సినిమా చూశారు కదా, బాహుబలి సినిమాలోని వాళ్ళు ఏం చేశారండి, అక్కడ బాహుబలితో యుద్ధం చేస్తున్నప్పుడు శత్రుమోకలు ఏం చేసినాయి, అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని చంపేసి ఆ సైన్యాన్ని వీళ్ళ జెండా పడగొట్టేసి ఆ జెండా స్థానంలో ఉరివేసినటువంటి శవాన్ని ఒకటి పైకి లేపారు. లేపిన వెంటనే ఎవడో గాని ఒకడు ఇందులో బాహుబలి సైన్యంలోంచి మరణం అంటాడు. ఈ పంతులు కూడా తిన్నంగా ఉండకుండా ఏమంటాడంటే, మన గడ్డ మీద పరాయి జెండా ఎగరడం అంటే ఇది మరణానికి సూచిక అంటాడు. అన్న వెంటనే ఇది మరణమే, ఇది మరణమే, ఇది మరణమే అని స్ప్రెడ్ అయిపోతుంది. అందరూ కూడా పారిపోతే అప్పుడు హీరో వచ్చి ఏది మరణం అని చెప్పి వీళ్ళని మోటివేట్ చేస్తాడు. నేను ఇదే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను. లీడర్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఇంపాక్ట్ అయ్యారో ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా బితాహుతులు అయిపోతారు. వాళ్ళందరూ కూడా కాన్సన్ట్రేషన్ కోల్పోతారు. వాళ్ళ మొరాల్ ఎస్పిరిట్ డీకోర్ అనేటువంటి దెబ్బతి ఉంటుంది. మొరాల్ అంటే ఏంటంటే ఉత్సాహం అనమాట అండి. చంపాలి, చావనైనా చావాలి లేదా చంపాలి అనేటువంటి కసినే మొరాల్ అంటాం. సో ఆ మొరాల్ అనేటువంటి దెబ్బ తినేస్తుందండి. దెబ్బ తినేసేసరికి ఆటోమేటిక్ గా పై చెయ్యి ఎవరైతే లీడర్ని చంపేశారో వాళ్ళది పై చెయ్యి అయిపోతుంది. అమెరికా ఇదే టాక్టిక్స్ ఉపయోగించింది. అయితే మీరు అన్నటువంటి ఈ విషయంలో అమెరికా భంగపాటు పడడానికి గల కారణం ఏంటంటే ఇమీడియట్ గా ఆయన కొడుకు ఏదైతుందో ముస్తాబా ఖమేని ఆయన లీడర్షిప్ అనేటువంటిది టెంపరీగా ప్రకటించడం జరిగింది వాళ్ళు. అండ్ ఐఆర్జిసి దళాలు ఏదైతే ఉన్నాయో, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో, ఆ ఐఆర్జిసి దళాలు మరింత రెచ్చిపోయి అసలు అమెరికా ఇజ్రాయెల్ మీరు మా మీద దాడి చేయడం ఏంటి, మేము అసలు సినిమా చూపిస్తాము అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఈ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో అది ఇస్లామిక్ కమ్యూనిటీకి చెందినటువంటి కంట్రీస్ గా కూడా వాళ్ళు చూడలేదు. అది అక్కడ షియాలు ఉన్నారా, సున్నీలు ఉన్నారా, లేకపోతే అది ఇస్లామిక్ కమ్యూనిటీకి సంబంధించిందా, లేకపోతే గల్ఫ్ కంట్రీస్ అనేటువంటి చూడకుండా ఇమీడియట్ గా అక్కడ అమెరికా స్థావరం కనిపించింది అంటే అది స్థావరమా కాదా అనేటువంటి విధంగా కూడా కొట్టిపడేసారండి. అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులైనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు యుఏఈ కానీ, ఖతర్ కానీ, లేకపోతే బహ్రెయిన్ కానీ, ఇవన్నీ కూడా వీళ్ళందరూ ప్రెషర్లోకి వచ్చేసారు. దాదాపు 14 కంట్రీస్ మీద ఇది బాంబులు వేయడం ప్రారంభించేసిందండి.